బలహీనులకు ఊతనీయుడి. బలహీనలు ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు మనం చూస్తాం, కొంతమంది శ్వాసంలో బలహీనలు ఉంటారు, కొంతమంది ఆర్థికంగా బలహీనలు ఉంటారు, కొంతమంది మానసికంగా బలహీనలు, తొందరగా కొనిగిపోతారు. అలాంటి వాళ్ళు మనం ధైర్యపరచాలి. ఏం కాదు, నువ్వు రాగలవు, నువ్వు ప్రార్థన చేయగలవు. దేవుడు మీ ఆయన మారుస్తారు, మీ పిల్లల్ని మారుస్తారు, నువ్వు మంచి మార్కులు వస్తాయి, ఏం బాధ లేదని మనం ఏం చేయాలా? అట్లయినా అది ఓహో పోన్లే పాపం అయ్యయ్యో ఎట్లయినా అనుకోకుండా ఎట్లయినా పర్లేదు దేవుడు మంచిగా చేస్తాడని ఊతనివ్వాలి. ఒకరి ఏడలో ఒకరు ఎట్లుండాలట, వాడు చెడిపోతే నాకెందుకు, వాడు బాగుపడిపోతే నాకెందుకు అనకుండా మనం తెలిసినంత వరకు వేరేలకు ఏం చేయాలంట? మేలు చేయాలంట. ఏం చేయాలి సహోదరుడా? మేలు చేయాలి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కదా, రండి నన్ను చర్చికి వెళ్దాం, మంచి మాటలు మనం వింటాం, బాగుంటాం అని చెప్పేసి దేవుని మంచి మాటలు వినడానికి వాళ్ళని మేలుకరమైన మార్గంలోకి మనం నడిపించాల్సిందిగా వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం అన్నమాట. కీడుకు ప్రతి కీడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.